అండి. ఇంకా నేను ఇఫ్తార్ బ్లాగ్ తీసుకొచ్చేసానన్నమాట. ఈవినింగ్ అసర్ నమాజ్ చదువుకుని ఇఫ్తార్ స్టార్ట్ చేస్తామన్నమాట. మనకి అంటే మన ఆంధ్రాకి అండ్ ఇక్కడ ఒక గంట తేడా ఉంటుందండి. నార్మల్‌గా మాకు అసర్ ఇక్కడ 3:30కి అయిపోద్ది అండ్ 5:30కే ఇఫ్తార్ కూడా కంప్లీట్ అయిపోద్దనమాట. సో నిజం చెప్పాలంటే తరావీ నమాజ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. 7 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతాయి. 5 టైమ్స్ నమాజ్ 7 కల్లా కంప్లీట్ అయిపోతాయండి. అండ్ నేను ఫుడ్ ప్రిపేర్ చేశాను కదా, అందులో కొంచెం కింద వాళ్ళకి పంపుతాననమాట. ఎందుకంటే వాళ్ళు రోజా ఉన్నారు. సో కింద ఆవిడ కూడా మా కోసం ఫ్రూట్ సాలెడ్ పంపింది. అండ్ మేము ఇఫ్తార్ కోసం రెడీ అయిపోయామండి. మా వాడు స్టార్ట్ చేశాడు, ఇంకా మామూలుగా ఉండదు. మొత్తం హడావిడి నాకు అడుగుతూ ఉంటుంది అనమాట ఈ వీడియోలో. మీరు నా ఫుల్ వ్లాగ్లో ఆల్రెడీ చూసే ఉంటారు. అసలు నేను వంట చేసినంతసేపు నా కాలు పట్టుకునే ఉంటాడనమాట. అసలు నన్ను ఎటూ కదలనివ్వడు, ఫుల్ టార్చర్ పెడతా ఉంటాడు. అండ్ ఫైనల్లీ దువా టైం అండి. దువా కూడా అయిపోయిందండి. నిజంగా ఇఫ్తార్ టైంలో ఇల్లు మాత్రం భలే గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడైతే ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం, కానీ మా ఇంటి దగ్గర అయితే అంతా మస్జిద్లోనే అనమాట. అవేజ్ వాళ్ళంతా మస్జిద్లోనే రోజా తీసుకుంటారనమాట. మేమైతే ఇంట్లో ఏదో కొంచెం ప్రిపేర్ చేసుకుని తింటాం అంతే. కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పని, రంజాన్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి పని ఎక్కువైపోయిందనమాట. నార్మల్గా పొద్దున్నే లెగడం, మళ్ళీ సాయంత్రం ఫుడ్ ప్రిపేర్ చేయడం ఇదే అయిపోతుంది అనమాట. మా వాడికైతే అసలు ఏం ఫుడ్ ప్రిపేర్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే టేస్ట్ చేయడానికి కూడా లేదు కదా. ఇంకా వాడు నార్మల్గా కొంచెం కారం తగిలినా సరే తినడు అనమాట. సో వాడికి నేను చారు తప్ప ఇంకేం పెట్టట్లేదు. మా వాడి ముద్దు ముద్దు మాటలు వింటూ మేము ఇంకా టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. వాడు అమ్మి అబ్బా అని అంటున్నాడు. వాళ్ళకి నార్మల్గా అయితే నేను ఏం చెప్పినా చేస్తున్నాను అనమాట. అది తీసుకురా నాన్న, ఇది తీసుకురా, అది అక్కడ పెట్టు, ఇది నాన్నకి ఇవ్వు అన్నా చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే టైం దగ్గర పడుతుంది కదా అనేసి నేను వాటర్ గ్లాస్ తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. అయితే మా వాడు చూడండి ఆ వాటర్ని ఎలాగైనా లాగేద్దాం అనుకున్నాడు. అమ్మ నేను ఇప్పుడు ఏం చేయలేను అనేసి మళ్ళీ అక్కడ పెట్టేసాను. ఆడడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కొంచెం సేపు వాళ్ళ నాన్న నవ్వించడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఫైనల్లీ బిస్మిల్లా, ఇఫ్తార్కి వక్త్ ఓ గయ్యే. నిజం చెప్తున్నానండి, రోజు మొత్తం రోజా ఉండి ఆ వాటర్ ఒక్కటి తాగితే సరిపోతుంది అనిపిస్తుంది నిజంగా. ఇంకా ఏం ఆకలేదనమాట, ఓన్లీ వాటర్. నాకైతే రంజాన్ మంత్లో బెస్ట్ రెసిపీ ఏదైనా ఉందంటే అది వాటరే. అండ్ మేము ఇంక ఇవన్నీ తినేసి మళ్ళీ డిన్నర్ కోసం ప్లాన్ చేయాలి అండ్ సెహరీ కూడా ప్లాన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇషా నమాజ్ చదువుకోవాలి. నేను వాళ్ళ నాన్న తినిపించడం చూసి మా వాడు ఒకటే ఏడుపు అనమాట. నాన్న నేను తినిపిస్తాను అని. చూడండి ఎలా తినిపిస్తున్నాడు. అది నార్మల్గా కూడా కాదు, ఆ బజ్జీని సాస్లో ముంచి తినిపిస్తున్నాడు అనమాట వాడు. ఒకసారి మీరే చూడండి. ఫైనల్లీ ఇషా నమాజ్ కూడా కంప్లీట్ చేసుకుని డిన్నర్ అండ్ సెహరీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ తరాబీ నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఈయన తరాబీ నమాజ్ చదువుకున్నారు. సో వీడు నా కాలు పట్టుకుని ఏలాడుతూ ఉంటాడనమాట. నా వంట అయ్యేంతవరకు త్వరగా పడుకోడు కూడా అండి బాబు. పడుకున్నా కూడా నేను పక్కన లేకపోతే లేచిపోతాడు అనమాట. అండ్ సెహరీకి మళ్ళీ మాతో కలిసి లభిస్తాడు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.